తెనాలి మండలం పెద్రావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలికలు తెలుగు మాస్టర్ సరిగ్గా బోధించడం లేదని సోమవారం కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన డిఈఓజీ శాంతకుమారి కామెంట్స్. జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలు చేసిన ఫిర్యాదుకు డిఈఓ వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని నన్ను పంపడం జరిగిందని, తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా తరగతులు సరిగా నిర్వహించలేకపోతున్నారని, అందుకే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వేరే టీచర్ని తెలుగు పంతులుగా నియామకం చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఏ పాఠశాల నుండి ఎటువంటి సమస్యలు వచ్చినా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. చెప్పట్లేదని, కనీసం తన ఆలు కూడా రావాలి. మా హెచ్ఎం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మా బంగారు భవిష్యత్తు పాడైపోతారు. తీసుకోవడం కనవటం. దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? మీరు అతని మీద చర్యలు తీసుకోకపోవడం కారణం ఏంటి? అంటే పేరెంట్స్ మా దగ్గరకు వచ్చారు. మాస్టర్కి ఒక వారం రోజులు చూసి నేను కూడా క్లాస్కి వెళ్ళి ఆయన ఒక వారం చూసి నేను కంప్లైంట్ ఇద్దామనుకున్నాను డిఓ మేడం గారికి. అందులోకే పిల్లలు గుంటూరుకి వెళ్ళిపోయారు. ఇక్కడ అసలు ఇంకా ఒక 4 రోజులు ఉండమంటేనే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు. అటువంటి మాస్టర్ని అంటే పిల్లలకి తెలుగు భాష అంటే మెయిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లేకపోతే హిందీ కాదు, తెలుగు అనేది మెయిన్ లాంగ్వేజ్. అటువంటి లాంగ్వేజే అర్థంగా చెప్తున్న మాస్టర్ని ఈ పాఠశాలలో పెట్టుకొని మరి ఆ విద్యార్థి భవిష్యత్తు వచ్చేది 10th క్లాస్, మరి వాళ్ళ భవిష్యత్తు పాడైపోతే దానికి కారణం ఆ ఉపాధ్యాయుడు అవుతాడు. అటువంటి ఉపాధ్యాయుడిని మీరు ఇంతకాలం స్కూల్లో ఉంచడం కారణం ఏంటి? ప్లస్ డిఓ కానీ ఎంఈఓ గారి కానీ రిపోర్ట్ చేయకపోవడం కానీ మీ ప్రత్యేక సబ్జెక్ట్ అంటే ఇక్కడ మా స్కూల్లో తెలుగు సంబంధించిన పోస్టులు 4 ఉన్నాయండి. ఆ 4ట్లో సార్కి చిన్న క్లాసులు ఇచ్చేవాళ్ళం. హెల్త్ బాగాలేదని, అంటే యాక్సిడెంట్ అయిందని. అందువల్ల మిగతా ఒక టీచర్ గారు ట్రాన్స్ఫర్లో ఒక టీచర్ గారు నాగమణి గారు అనే టీచర్ గారు వెళ్ళిపోయారు. అందువల్ల మరి 3 టీచర్లకి మరి అన్ని ఇవ్వాలి కాబట్టి మాస్టర్ కూడా ఇవి సబ్జెక్టులు కేటాయించాము. అలా కేటాయించడం వల్ల తను నిదానంగా చెప్పేపాటికి కంప్లైంట్ లాగా వచ్చేస్తుంది. ఓకే మేడం, నేను అనేది ఏంటంటే వాళ్ళు క్లాస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్ ఎందుకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుందనే 10th క్లాస్ మంచి రిజల్ట్ సంపాదించగలుగుతాం. అటువంటి ఇంపార్టెంట్ టైంలో మీరు తనకి ఆరోగ్యం బాగాలేదని, అలానే వర్క్ మైండ్ ఒకళ్ళే ఎక్కువ ఒకరి మీద వర్క్ పడుతుంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే స్టూడెంట్ భవిష్యత్తుకి మీరు దిగుడు పాటు చేస్తున్నట్టే కదా. అది ఇప్పుడు డిప్యూటీ మేడం వస్తే అది ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి సరే మేడం, డిప్యూటీ మేడం వస్తారు, వాళ్ళు చేసుకుంటారు. నేమ్ ఈస్ యాస్మిన్, జెడ్పీహెచ్ఎస్ పెదరావూరు నుంచి. నిన్న మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. మాకు తెలుగు సార్ బాగాలేదని మాకు వాళ్ళ సార్ చెప్తుంది మాకు అర్థం కావట్లేదు. మేము పేరెంట్స్ దాకా వెళ్లకుండా హెచ్ఎం టీచర్కే చెప్తే మూసుకొని కూర్చోండి అని చెప్పారు. అందుకని మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే డిఓ మేడం దగ్గర చూసుకుంటా అని చెప్పారు. ఇది బాగా మాకు అసలు ఏం అర్థం కావట్లేదు తెలుగు సబ్జెక్ట్. ఆయన్ని మార్చాలని కోరుకుంటున్నాము. అది తెలీదు కానీ నాగేశ్వరరావు సార్ మాకు పోయిన ఇయర్ నుంచి వస్తున్నారు. 8th మొత్తం కూడా ఆయనే ఉన్నారు. ఇప్పుడు 9th లో కూడా ఆయనే. నెక్స్ట్ ఇయర్ మేము 10th వెళ్తాము. వాళ్ళు ఇప్పుడు కరెక్షన్ చేస్తారు, మేము వేయించుకుంటాము, బాగానే ఉంది. రేపు 10th వేరే స్టేట్ వాళ్ళు మాకు కరెక్షన్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ నుంచి మేము నెక్స్ట్ ఇయర్ 10th వెళ్తాము. అక్కడ ఇప్పుడు 8th వాళ్ళు వేసారు, మేము వేయించుకున్నాము. 20/20 వేసారు సార్, 20/19 వేసారు, ఆయన వేసారు, మేము వేయించుకున్నాము. ఇప్పుడు 9th కూడా అలానే వేస్తారు. మరి 10th లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు ఆయన వెయ్యరు. తెలుగు సబ్జెక్ట్ లోనే ఫెయిల్ అయితే మాతృభాష సిగ్గుచేటుగా ఉంటుందని మా మమ్మీ వాళ్ళని తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. నిన్న హెచ్ఎం టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. నా పేరు జి శాంతకుమారి, డివైఈఓ ఎఫ్ఏసి. మరి పెదరావూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని 9th క్లాస్ స్టూడెంట్స్ మరి నిన్న గ్రీవెన్స్లో గుంటూరు ఆనరబుల్ కలెక్టర్ మేడం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి వెంటనే డిఓ మేడం గారు అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే నాకు ఫోన్ చేసి
ఈరోజు వెళ్ళి పర్స్యూ చేసి పిల్లలతో మాట్లాడి ఆ టీచర్ను మార్చి చెప్పే టీచర్ని వేసి సమస్య క్లియర్ చేయమన్నారు. అందువల్ల నేను లోకల్గా ఉండే MDO1 గారు కూడా రావటం జరిగింది. పిల్లలతో మాట్లాడినాను. క్లాస్ రూమ్కి వెళ్ళి పిల్లలు మాకు ఆ టీచర్ వద్దు, వేరే టీచర్ని వేయండి అనటం జరిగింది. వెంటనే రాజశ్రీ మేడం గారు ఈ పాఠశాలలోనే ఇంకో టీచర్ గారు ఉన్నారు, ఆ టీచర్ గారు కావాలన్నారు. ఆ టీచర్ గారిని 9th క్లాస్ పిల్లలకి తెలుగు టీచర్గా వేయటానికి మేము రెడీ చేశాము. మరి టైం టేబుల్ ప్రకారం సెట్ చేసి మరి ఆ టీచర్ గారు రేపు చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్లుగా బోధించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం.